అనంతపురంలో సిగరెట్ల దందా నడుస్తుంది. అనంతపురమే కాదు, నేను మొన్న ధర్మవరం చూశాను, కళ్యాణదుర్గం చూశాను. ఎక్కడ చూసినా కూడా సిగరెట్ల దందా అంటే బ్లాక్ మార్కెట్ కొనసాగుతోంది. అసలు ఎందుకు ఇంత రేటు హైక్ చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా పెరుగుతాయని చెప్పారు కానీ కొత్త రేట్లు రాలేదు. అయినప్పటికీ ఎంఆర్పి రేట్లో ఉన్నదానికంటే డబుల్ త్రిబుల్ అమ్ముతున్నారు. అంటే ఫర్ సపోజు 170 రూపాయలు హోల్సేల్ ఉన్న ఒక లైట్స్ ప్యాకెట్ తీసుకుంటే కనుక ఇది 170 రూపాయలు హోల్సేల్. దీని ఎంఆర్పి ధర ఇంతకుముందు 157 రూపాయలు అమ్మేవాళ్ళు హోల్సేల్లో. ఎప్పుడైతే రేట్ పెరిగిందని తెలిసిందో అప్పుడు దీని మీద ఎంఆర్పి ఎంత ఉందో అంతే 170 రూపాయలే ఇందాక మనం తీసుకున్నాం, అదే బిల్ వేశారు. ఇది శివసాయి జనరల్ స్టోర్ కళ్యాణదుర్గం రోడ్లో. సో 17 రూపాయలు ఒక సిగరెట్ పడుతుంది. అంటే 3 రూపాయలు తీసుకున్నా కూడా 20 రూపాయలు. అంటే ఒక సిగరెట్ మీద 22, 24 రూపాయలు అమ్మినారు కేఫుల్లో. అంటే ఎంత దందా నడుస్తుంది అంటే ఒక 100 రూపాయలకు బ్యాంకు వడ్డీ వేసుకున్నా కూడా 1 రూపీ లేదు, బయట మార్కెట్లో వడ్డీ 2 రూపాయలు. ఒక్క సిగరెట్ 17 రూపాయల సిగరెట్కు 3 రూపాయలు ఫైన్ కడుతున్నాం. అంటే ఏ విధంగా దోపిడీ జరుగుతుంది అంటే దీని మీద ఎన్ని సిగరెట్లు ఉంటాయి? 10 సిగరెట్లు ఉంటాయి, 10 ముళ్ళ 30 రూపాయలు. ఎంత ఈజీగా మనీ సంపాదించవచ్చు. దీన్ని వ్యాపారస్తులందరూ సిండికేట్గా మారి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఎవరు కూడా స్టాక్ ఇవ్వట్లేదు, ఎక్కువ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదంటే ఇవి రేటు పెరుగుతాయి, కొత్త రేట్లు వస్తాయి, ఇవి అమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయి. అంటే రాత్రికి రాత్రి కోటీశ్వర్లు కావాలని కొంతమంది హోల్సేల్ మార్కెట్లో ఉన్న సిగరెట్ వ్యాపారస్తుల దందా ఇది. ఈ దందాను చూసుకొని బయట మార్కెట్లో కూడా దందా చేస్తున్నారు. 17 రూపాయల సిగరెట్ 22 రూపాయలు అమ్ముతున్నారు. సరే, ఇది ఎంత మాత్రం న్యాయం? మరి కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు కావచ్చు, ఈ అధికారులు కావచ్చు ఏం చేస్తున్నట్టు? దీనిపైన మరి అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. అయ్యే, ఇంతకుముందు ఎంత అమ్ముతుంటారు? ఇదే సిగరెట్టే ఇంతకుముందు ఎంత అమ్ముతుంటారు? 157. 150 హోల్సేల్గా. పెద్ద గోల్డ్ అంతే. చిన్న గోల్డ్ 91. ఇప్పుడు దొరకలేదండి. మాకే 99 అట్లా దొరుకుతుంది. 1 రూపాయి తప్ప లేకుంటే బంద్ చేసుకోవాలి షాపు. ఇప్పుడు నువ్వు 100కి అమ్ముతున్నావు అంతే. ఇంతకుముందుకి ఇప్పటికైతే రేట్లు అయితే పెరిగినాయి. అంటే కొత్త రేట్లు రాకనే అప్పుడు ఎట్లా పెరుగుతాయి? కొత్త రేట్లు రాలేదు, అసలు స్టాకే లేదు కంపెనీలో అంటున్నారు. ఇంకా బయట తెచ్చుకోవడమో అమ్ముకోవడం తప్పదు గతి. అంతే, షాప్ నడుపుకోవాలంటే తప్పదు, లేదంటే ఇంక బంద్ చేసుకోవాలా. అంతకుమించి ఏంది ఇది లేదు. కేంద్ర ప్రభుత్వం పెరిగిన ధరలు ఏ విధంగా ఉంటాయనేది ముందుగా చెప్పింది. ఆ పెరిగిన ధరలు కూడా ఇంకా ఎంఆర్పి ధరలు నిర్ణయించలేదు. అయినప్పటికీ కూడా సిగరెట్ల పైన దందా జరుగుతోంది. అనంతపురంలో బ్లాక్ మార్కెట్ల నుంచి వస్తున్నాయి, మాకే ఎక్కువ పడుతున్నాయి, అందుకని మేము ఎక్కువ అమ్మాల్సి వస్తుంది అంటూ కూడా టీ కేఫ్లో కావచ్చు, చిన్న చిన్న బంకుల్లో కావచ్చు 170 రూపాయల ఎంఆర్పి ఉన్న సిగరెట్ పైన అంటే 17 రూపాయలు ఒక సిగరెట్ పడితే, కొన్ని 10 రూపాయలు పడితే దాని మీద 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారు. అంటే ఈ ఎంత దందా జరుగుతుందంటే అంత దందా జరుగుతుంది. ప్రస్తుతం మనం ధన్విక ఎంటర్ప్రైజెస్ అంటే వీళ్ళు మెయిన్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉన్నాం, ఐటీసీ కంపెనీ. అసలు నిజంగా ఇంత రేట్లు ఉన్నాయా, పెరిగిన రేట్లు వచ్చాయా, లేకపోతే పాత ధరలే ఉన్నాయా, దీని వెనకాల ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆయన అడిగే తెలుసుకుందాం. సార్, ఎందుకు సార్ ఇంత రేట్లు అమ్ముతున్నారు బయట? మనమైతే అంటే మన దగ్గర అంటే యాజ్ పర్ కంపెనీ రూల్స్ మనము కంపెనీ ఏం డిఫైన్ చేసినా ఆ ప్రైస్కి అమ్ముతాం సార్. ఇప్పుడు జరుగుతున్న మార్కెట్ అట్లనే ఉంటుంది. మన దగ్గర అంటే కంపెనీ డిఫైన్ చేసిన కొంతమంది సేల్స్ మ్యాన్ ఉంటారు, వాళ్ళకి మనం సేమ్ అంటే మన కంపెనీ డిఫైన్ రేట్స్కే ఇస్తాము. మీకు అంటే శాంపుల్ బిల్స్ చూపిస్తాను, ఒక మినిట్ చూపిస్తాను అన్ని కావాలంటే కన్నా. వాళ్ళు యాజ్ పర్ కంపెనీ రూల్స్ వాళ్ళకి చిన్న వ్యాపారస్తులు అనమాట. వాళ్ళు 0.8% మార్జిన్తో ఆపరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కింగ్ సైజ్ అనుకోండి, 155-26 పైసలు ఉంటుంది అంటే బిల్లింగ్ ప్రైజు. దానిపైన 0.8% అంటే 156-55 పైసలకి అమ్ముతారు వాళ్ళు. ఒక విల్స్ ఉంది, అది 81-35 పైసలకి ఇస్తాం మనం, దాన్ని 82కి అమ్ముతారు. కొన్ని చోట్ల ఏమైపోతుంది అంటే ఇది సప్లై ఇష్యూ లేక, అంటే మనమైతే మనకి సఫిషియెంట్ ఈ మంత్ ఎట్లుందో దాన్ని బట్టి మనం సప్లై ఇష్యూ చేస్తాం. ప్రతి ఒక్క హోల్సేలర్ కానీ మన డిస్ట్రిబ్యూటర్ మన ఇది ఏమంటారు మన హాకర్లకు కానీ, హాకర్ అంటాం మన వ్యాపారస్తు సేల్స్ మ్యాన్లని, వాళ్ళకి మనము కంపెనీ డిఫైన్ చేసిన ప్రైస్కే ఇస్తున్నాం. ఇప్పుడైతే మీకు అంటే శాంపుల్ బిల్స్ అని చూపిస్తాను మేము, అంటే మనకి ఇస్తున్నాము. దాన్ని ఎప్పుడు పెరుగుతాయి రేట్లు, ఎప్పటి నుంచి పెరుగుతాయి అంటే యాజ్ పర్ అనౌన్స్మెంట్ February 1 అంటున్నారు. కాబట్టి అంటే ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి అది ఉంది, అట్లే స్పెక్యులేషన్ అట్లే వస్తుంది. అది ఇప్పుడు ఫిబ్రవరికి అని చెప్పారు, అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు మనకు కూడా. కేంద్రం చెప్పింది February 1కి వస్తాయని.
మనకైతే ఇంకా క్లారిటీ లేదనమాట. యాజ్ ఎ కంపెనీ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ మనకి క్లారిటీ లేదు. అంటే దీన్ని ఆసరా చేసుకొని ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో ఈ సిగరెట్లు లేవు స్టాక్ లేవని కొత్త రేట్లు వచ్చిన తర్వాత ఈ పాత స్టాక్ కూడా అదే రేట్లకు అమ్మితే ఒకేసారి కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించవచ్చు అని కొంతమంది పన్నిన కుట్ర లేదా పన్నాగం అనొచ్చు ఏమనొచ్చు. ఈ విధంగా బ్లాక్ మార్కెట్ దీన్ని అంటే డిమాండ్ అండ్ సప్లై లేకోకుండా డిమాండ్ క్రియేట్ చేసి ఈ విధంగా చేస్తున్నారనేది బయట వినపడుతుంది. సార్ అట్లా ఏముండదు. ఎందుకంటే మనకి కంపెనీ మనకి ఒక వారానికి స్టాక్ ఏం కావాలంటే అదే ఇస్తుంది. ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్గా ఎట్లా ఉంటుందంటే నేను మా సేల్స్మెన్కి ఒక రోజు సరిపడా స్టాకే ఇస్తాను. అట్లా వాళ్ళు నాకు ఒక వారం సరిపడా స్టాకే ఇస్తారు. అంటే వెహికల్ మనకు 2 రోజులకు ఒకసారి వస్తుంది, 3 రోజులకు ఒకసారి వస్తుంది. దాన్ని బట్టి మనకు డిఫైన్ చేసి ఉంటుంది. దాని ప్రకారం మనం స్టాక్ సప్లై చేస్తుంటాం. అంతే. స్టాక్ అయితే ఇదేం షార్టేజ్ లేదా? ఇప్పుడైతే ఇస్తాం సార్. ఫస్ట్ అంటే ఇది ప్రైస్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక 2 days ఉన్నింది తప్పితే ఇప్పుడైతే నార్మల్గా సప్లై వెళ్తుంది. మనం ప్రతిరోజు కంపెనీకి రిపోర్ట్స్ పెట్టాలి. పాత రేట్లే ఇస్తున్నారా? 100% సార్, 100%. ఒక్క రూపాయి కూడా మార్చేది ఉండదు. బయట ఎందుకు అంత రేట్లు అమ్ముతున్నారు? ఇప్పుడు చెప్పినట్లుగా కింగ్ సైజ్ రేట్ మీరు ఇక్కడ ఎంత అమ్ముతారు హోల్సేల్? అది మనం ఇచ్చేదా మనం బిల్లింగ్ ప్రైస్ 155.26 పైసా కూడా డిఫరెన్స్ ఉండలేదు సార్. ఏముంటుందో అదే పైసాతో సహా అదే ఇవ్వాలి మనం. ఓకే. వాడు ఒకవేళ అమ్మినా 18 రూపాయలు అమ్మచ్చు, 19 అమ్మచ్చు సార్. ఎవరు అమ్మకూడదు సార్. ఎంఆర్పీ పైన అమ్మేది క్రైమ్. ఇప్పుడే చెప్తున్నాము. ఎంఆర్పీ నేను అమ్మినా ఇంకోరు అమ్మినా కూడా ఎంఆర్పీ పైన అమ్మేది క్రైమ్. 170 వరకు అమ్ముకునేది అంటే ఇట్ డిపెండ్స్. ఒక TK4 పెట్టుకుంటాడు, లూజ్ అమ్ముకుంటాడు కాబట్టి 170 వరకు అమ్ముకుంటా అంటారు. మీకు ఇది చూపిస్తాం మేము ప్రతిరోజు. అంటే మీకు ప్రూఫ్లు చూపిస్తాం అనమాట. మనము కొన్ని కేఫ్ల దగ్గరికి వెళ్ళి బిల్స్ తీసుకొని వస్తాము. మనము ప్రతి కేఫ్ దగ్గరికి వెళ్ళి స్టిక్కర్ అతికిస్తాం రోజు. మనం 3 పిల్లలతో పెట్టుకున్నాం. మనం ఎంఆర్పీ ధరలకే అమ్మాలి. కంపెనీ మనకు చెప్తుందని ఎంఆర్పీ ధరలకే అమ్మాలి, ఎంఆర్పీ ధరలకే అమ్మిస్తాను. మనం ప్రయత్నం చేస్తున్నాం. 3 పోస్టర్ బాయ్లను పెట్టినాం. దానికోసమని పెట్టి చేపిస్తున్నాం. అది కూడా మేము ఫోటో ప్రూఫ్స్ ఉంటాయి. కంపెనీకి రోజు ఎవరికి ఎంత ఇస్తున్నాం మీరు చూసుకుంటే ఇప్పుడు అక్కడ మీకు శాంపుల్ బిల్ ఏమైనా జూమ్ చేసి చూసుకోవచ్చు మీరు. అదే మన సేల్స్ మ్యాన్ ఉంటారు. చూడండి మీరు ఏదైనా కానీ వాళ్ళకి మనం కంపెనీ డిఫైన్ చేసిన ప్రైజెస్కి ఇస్తాము. దాంట్లో పాటు వాళ్ళకి ఇది ఉంటుంది మార్జిన్ అనమాట. యాజ్ ఏ మన దగ్గర వర్క్ సేల్స్ మ్యాన్గా వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది. అంటే రోజు పనిచేసేదానికి వాళ్ళ జీతం లాగా అనమాట. ఆ డిస్కౌంట్ సహా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇట్లా ఉంటాయి ప్రతిరోజు. అంతే మన దగ్గర ఉన్న ప్రతి సేల్స్ మ్యాన్కి మనం డిఫైన్ చేసిన ప్రైజెస్కి ఇస్తాం. సో ఆ పాత రేట్లే ఉన్నాయి. పాత రేట్లే అమ్ముతున్నాం. పాత రేట్లే స్టాకు పాత రేట్లే ఉన్నాయి. పాత రేట్లకే మనము అమ్ముతున్నాం ప్రతిదీ. చూడండి ప్రజలారా, ఎంత మోసం అంటే బయట అందరూ కూడా పెరిగినాయి అని చెప్పేసి పాత రేట్లే ఉంటే 155 సపోజ్ 160, 65 వాట్ ఎవర్ ఇట్, ఒక్కొక్క సిగరెట్ మీద 4 రూపాయలు 5 రూపాయలు సింగిల్ సిగరెట్ మీద అంటే ఎంత దారుణం అనేది ఒకసారి ఆలోచించాలి. మరి అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఇక్కడ సూపర్ స్టాకిస్టు లేకపోతే ఎంటర్ప్రైజెస్ ధన్విక డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉన్న వాళ్ళైతే ఒక 2 రోజులకి కొంచెం ఇబ్బంది అయింది తప్ప మిగతా రోజుల్లో అంతా కూడా స్టాకు డిమాండ్కి తగ్గట్టుగా సప్లై ఉంది. పాత రేట్లు ఏవైతే ఉన్నాయో అదే రేట్లకి ఇస్తున్నాం. మరి బయట మార్కెట్లో ఎందుకు ఆ విధంగా చేస్తున్నారనేది మాకు కూడా అర్థం కాలేదు అని ఆయన చెప్తున్నారు. మరి దీన్ని నియంత్రించడానికి ఏమన్నా మీ దగ్గర ఉన్న ఎగ్జిక్యూటివ్స్ ఏమన్నా కొంచెం వెళ్తుంటాం సార్. రోజు మనం మార్కెట్లోకి వెళ్తుంటాం సార్. మార్కెట్లోకి వెళ్తాము. అంటే ఇప్పుడంటే ఎంఆర్పీ పైన అమ్మే వరకు నేను ఎట్లా అంటే మనము నా వరకు ఏముంటుంది అంటే సార్ ఎంఆర్పీ పైన అమ్మకూడదు అనేది చెప్తాం. అంటే ఒక హోల్సేలర్ కావచ్చు, ఒక రీటైలర్ కావచ్చు, మనం ఏం చెప్తాం ఎంఆర్పీ కన్నా తక్కువ అమ్మండి. అక్కడ వరకు మనం చెప్పగలము. అక్కడ వరకు చెప్తాం. మనం ఏం ప్రైస్ ఇస్తామో వాళ్ళకు ఉంటుంది వాళ్ళ దగ్గర. అట్లనే ముందుకు వెళ్తుంటుంది సార్ అది.